హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈ రోజు నేను మంచి బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి. ఆలు పరోటా నార్త్ స్పెషల్ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ కాదు, ఈవినింగ్ డిన్నర్ కూడా చాలా బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిందే ఆలు పరోటా. సో నేను చెప్పే విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వదిలిపెట్టరు ఒకసారి కానీ తిన్నారంటే. దీనికోసం నేను ఒక 3 పెద్ద ఆలుని తీసుకొని ఒక్కొక్క ఆలుని 4 భాగాలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాయిల్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది. నేను కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలాగ ఒక పాత్ర పెట్టుకునేసి అందులో వాటర్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆలుని ఇందులో వేసేసి మూత పెట్టేసి ఆలుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. సో మనకు ఈ ఆలు ఉడికే లోపు మనము పిండిని రెడీ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెంగా పిండిని బాగా కలుపుకోవాలి. కనీసం ఒక 5 to 10 మినిట్స్ అన్నా ఈ పిండిని బాగా కలుపుకుంటే ఈ పిండి మనకు బాగా సాఫ్ట్ గా వస్తుంది. ఎంత బాగా కలుపుకుంటే మనకు పరోటాలు అంత సాఫ్ట్ గా వస్తాయండి. చూడండి, ఇలాగా సాఫ్ట్ గా అయిపోవాలి. ఎక్కడ క్రాక్స్ అన్నది లేకుండా ఇలా ఒత్తామంటే ఇలా స్మూత్ గా ఉండాలి. సో దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనకు ఆలు బాయిల్ అయిపోయింది. సో దీన్ని ఆలుని తీసేసి ఫ్యాన్ కింద దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ ఆలులో చెమ్మ లేకుండా పూర్తిగా డ్రై అయిపోవాలండి. ఇలా చెమ్మగా ఉన్నప్పుడే మనము పరోటాలు చేసేసామంటే పరోటా మొత్తం చెమ్మ అయిపోతుంది, మనకు మంచిగా రాదు. సో పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ స్కిన్ మొత్తం తీసేసి ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. బౌల్లోకి వేసుకునేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా మొత్తాన్ని మ్యాష్ చేసుకునేసి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అదే విధంగా కారం, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను చాట్ మసాలా, 1 టేబుల్ స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే ఆమ్చూర్ పౌడర్ అని యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక అరచెక్క నిమ్మరసం పిండేసుకోవాలి. సో ఇలాగ అరచెక్క నిమ్మరసం పిండేసి దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. మనం ఆలు బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదండి, ఇప్పుడే డైరెక్ట్గా వేసాము. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి, సో దాన్ని తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని దీన్ని రౌండ్గా బాల్ లాగా చేసుకోండి. ఇలాగా బాల్ లాగా చేసుకునేసి దీన్ని కొంచెం చిన్నగా ఎమ్ముగా చేసుకోవాలి. ఇలాగ బొటన్ వేలుతో కొంచెం రౌండ్ గా చేసుకోవాలి, అంటే మనం స్టఫింగ్ దీంట్లో యాడ్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు పరోటా చేసుకోవడానికి ఇలా చపాతీలు రుద్దుకునే కర్ర తీసుకొని దాని మీద పొడిపిండి చల్లుకోవాలి. చల్లుకొనేసి ఇప్పుడు మనము ముందుగా రౌండ్ గా చేసి పెట్టుకున్నాక దాంట్లో మనము ఆలు స్టఫింగ్ పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. మనము ఎంతైతే పిండి తీసుకున్నామో దాన్ని బట్టి ఈ స్టఫింగ్ మనం యాడ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని బొటన్ వేలుతో కొంచెం దీన్ని ఆ స్టఫింగ్ ని కవర్ చేసుకుంటూ అది బయట రాకుండా దీన్ని మొత్తాన్ని కవర్ చేయాలి. ఇలా కవర్ చేసేసి దీన్ని ఒక బాల్ లాగా చేసుకోవాలి. మనము పిండి ఎంతైతే తీసుకున్నామో దాన్ని బట్టి మనము స్టఫింగ్ యాడ్ చేసుకోవాలండి. పిండి కొంచెంగా తీసుకొని స్టఫింగ్ ఎక్కువ పెట్టుకున్నామంటే మనం పరోటాలు ఒత్తుకునేటప్పుడు స్టఫింగ్ మొత్తం బయట వచ్చేస్తుంది. సో మనం ఎంతైతే పిండి తీసుకున్నామో దాన్ని బట్టి స్టఫింగ్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద పొడి పిండి యాడ్ చేసుకొని చపాతీ కర్ర తీసుకుని దీన్ని చిన్నగా రోల్ చేసుకోవాలి. మరి పలచగా చేసుకోవద్దండి, పరోటాలు కొంచెం లావుగానే ఉండాలి. దీన్ని నిదానంగా రౌండ్ షేప్ లోకి తీసుకోవాలి. పొడి పిండి చల్లుకుంటూ దీన్ని రౌండ్ చేసుకోండి, స్టఫింగ్ బయట రాకుండా. ఇలాగా ఎమ్ముగా రుద్దేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆలు పరోటాని ఇందులో వేసేసి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి దీన్ని తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని తర్వాత దీనిపైన మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేయకూడదండి, ఒక సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా తిప్పుకుంటూ మనము కాల్చుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ తిప్పేసుకొని ఇప్పుడు దీనిపైన ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగ 2 సైడ్లు ఆయిల్ యాడ్ చేసుకొని తిప్పుకుంటూ పరోటాను కాల్చుకోవాలి. మీకు ఆయిల్తో ఇష్టం లేకపోతే మీరు బటర్తో కూడా చేసుకోవచ్చండి, బటర్తో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఆయిల్తో చేస్తున్నాను. ఈ విధంగా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగ అన్ని పరోటాలు కూడా ఇదే విధంగా చేసుకోండి. సో ఆలు పరోటాలే కాదండి, మూలి పరోటా, మెంతి పరోటా ఇవి కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.